న్యూస్ పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన అంశాలని ఒకసారి చూసినట్టయితే, ముందుగా సామాజిక తెలంగాణ పత్రికలో మనందరికీ తెలుసు, కష్టపడే వారికి తప్పకుండా పత్రిక మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. కార్మికులు కానీ కర్షకులు కానీ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి వార్తని బ్యానర్ ఐటమ్లు పెట్టడం జరిగింది. ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ మంత్రివర్గం శుభవార్త. ఉద్యోగులు పెన్షనర్లు నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు. 60,000 ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే 10 లక్షలు. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి పరిణామం ఇది. ఇక్కడ కూడా లోతుకు మనం పోయినట్టయితే, ఉద్యోగుల ప్రమాద బీమా పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ₹1 ప్రీమియం చెల్లించకుండా ప్రమాద బీమా పథకం ప్రజాప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో ట్రాన్స్కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. అంటే ₹1 అంటే కట్టకుండా కానీ వాళ్ళకి ప్రమాద బీమా కల్పిస్తున్న తొలి ప్రభుత్వం ఏదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. అంటే ఈ విధంగా అంటే ఇప్పటిదాకా ఉద్యోగస్తులు కూడా మాకు పిఆర్సీ రాలేదని రకరకాలుగా వాళ్ళు కూడా కొంత ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేదో వనగూడుతుంది, కేసీఆర్ చేయలేనంత పనులు ఏమైనా చేస్తారేమని అనుకుంటున్నారు. కానీ మరి ఆయన బడ్జెట్ ఆయన లెక్కలు చెప్తున్నారు. వచ్చిన 8,000 కోట్లు ప్రభుత్వానికి నెలసరి ఆదాయం వస్తుంది, దాంట్లో ఖర్చులకు ఎన్నిపోతున్నాయి, జీతాలకు ఎన్నిపోతున్నాయి, అదేవిధంగా అప్పులకు ఎన్నిపోతున్నాయి అనేది కులంకుశంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రసారం చెప్తూనే ఉంటారు. ఆ క్రమంలో మరి సరే ఉద్యోగులకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకంటే ఉద్యోగస్తులు పని చేయకపోతే ప్రభుత్వం నడవదు, ప్రతి ఏ పని కూడా నడిచే అవకాశాలు లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రమాద బీమా కానీ మిగతా పెన్షన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు తీసుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా మరి మిగతా ఇంకో పత్రిక చూసుకున్నట్టయితే, మరో పత్రిక దిశపత్రిక కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పెద్ద పత్రికల కంటే ఒక వైవిధ్య భరితమైన అంశాలతో ఈరోజు దిశపత్రిక కూడా చాలా చక్కటి కథనాలు రాస్తూ మంచి విశ్లేషణతో కూడుకున్న ఆర్టికల్స్ రాస్తూ మరి సమాజాన్ని ఉత్తేజపరచడానికి కూడా దిశపత్రిక చాలా అంటే మంచి నైపుణ్యం గల జర్నలిస్టులను పెట్టుకొని సమస్యలు వెలుగుతీస్తూ ఎంత వివరణాత్మక కథనాలు రాస్తూ చాలా విశ్లేషణాత్మకమైన కథనాలు రాస్తూ ప్రజలకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ పత్రిక విషయం చూస్తే, ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ఇవ్వండి, 8 వారాల సమయం ఇస్తున్నాం, అభయస్థం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మరి గత కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా గతంలో వారికి ఎలక్షన్ టైంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళకు హామీ ఇచ్చారు. మరి వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దానికి టైం కూడా ఇచ్చింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. నిర్మలా సీతారామన్ బంగారం మీద ఒకటి బంగారం లాంటి పలుకులు పలికిందా. ఏమని? బ్యాంకుల వల్లే బంగారం ధరలు పైకి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ భారీ కొనుగోలు, పసిడి సిల్వర్ దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. యుఎస్ టారిఫ్లపై స్పందించడం తొందరపాటే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో బంగారు ధరలు పెరగడానికి సెంట్రల్ బ్యాంకులు కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయని, దిగుమతుల కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఆమె వెల్లడించారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం ఆర్బీఐ పర్యవేక్షిస్తుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమ దేశంలో ఒక పెట్టుబడి సాధనంగా ఉందని, పండుగ సీజన్లో హెచ్చుతగ్గులు సాధారణమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈమె మంచిగా చెప్పేది. ఇక పలుకులు ఎట్లా ఉన్నాయంటే, బంగారం ధరలు పెరగడానికి కారణం సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోలు చేస్తున్నాయంట. నువ్వు ఏ బ్యాంకు కొనుగోలు చేస్తుంది, ఏ బడ పారిశ్రామిక కొనుగోలు చేస్తుంది కాదు, సామాన్యునికి ఏమైనా అందుబాటులో ఉండదా? ఇప్పుడు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, 2 తులాల బంగారం పెట్టాలంటే ఇంతకుముందు 10,000, 20,000, 30,000 ఉన్నప్పుడు ఒక 40,000-50,000 వాడికి బంగారం సమకూర్చేవాడు. ₹1,00,000 చేసేవాడు. 4 తులాలు అంటే కనీసం మంగళసూత్రం కానీ ఆ పుస్తకం తడగని చేసేవాడు. ఈరోజు
బంగారం ధర అట్లా ముట్టుకుందామంటే కరెంట్ షాక్ అంటే ఎక్కువ ఘోరంగా కొట్టుకుంటున్నారు. 1,70,000 1,80,000. మరి ఇంత ఈ విధంగా చేసిన మీరు కూడా మరి మీ ప్రభుత్వం నుంచి కూడా మరి దాని మీద ట్యాక్స్లు తగ్గించుకోవటము ఇంకోటో ఏదో చేయాలి కదా. ఎందుకంటే పెట్రోల్ ఉంది. పెట్రోల్ మీరు కొనేదే 30,000 రూపాయలకు కొంటున్నారు ప్రపంచ మార్కెట్లో. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 110 నుంచి 120 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం మీ ట్యాక్స్లే. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు 70% వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 70% వేస్తుంది, మీరు 30% వేస్తారు. అంటే మీ ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే పెట్రోల్ శాఖ మీద పెట్రోల్ నుంచి డీజిల్ నుంచి భారీ ఎత్తున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మరి బంగారం నుంచి కూడా మీరు సుంకాలు అవి పెంచి మరి సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా చేస్తున్నారు. మరి ధరలు తగ్గించండి, వాటి మీద సుంకాలు తగ్గించండి, దిగుమతి సుంకాలు తగ్గించండి, ఎక్సైజ్ సుంకాలు తగ్గించండి, తప్పు కూడా తగ్గుతుంది. చేసేదే మీ వంతు. అంతా ఎక్కడిదక్కడనే మనిషిని పిండి మొత్తం పిప్పి చేసి ఆ పిప్పిని మొత్తం కూడా బదాట్లు వేసి దాంట్లో వచ్చే రసాన్ని మొత్తం కూడా మీరు మీ విందులకు విలాసాలకు అదేవిధంగా బడా పారిశ్రామికలకు కూడా రుణమాఫీ చేయడానికి, ఆదాని అంబానీ ఆస్తులు పెంచడానికి మీరు ఉపయోగిస్తారు. కానీ సామాన్యునికి ఏమైనా చేస్తున్నారా? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సామాన్యునికి ఏం చేస్తారు? నిరుద్యోగులకు ఎంత చెప్పండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు మోడీ. ఏమైంది? ఆయన పరిపాలనకు వచ్చి దాదాపు 12 ఏళ్ళు 13 సంవత్సరాలు కూడా అడుగు పెడుతున్నాడు. ఇంతవరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? అంటే సామాన్యునికి న్యాయం చేస్తలేరు, నిరుద్యోగులకు న్యాయం చేస్తలేరు, పేద తరగతి వాళ్ళకు న్యాయం చేస్తలేరు. ఇప్పుడు కార్మిక ఉన్నాయి. కార్మిక వ్యవస్థలు చాలా వ్యవస్థలు మొత్తం కుంటుపడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేస్తున్నారు. కార్మికులు కూడా ఈరోజు నెల రోడ్డు మీద పడి లాభోదీపం ముట్టుకునే రోజుల పరిస్థితులు వస్తున్నాయి. మీరు ఎవరికే న్యాయం చేస్తారు? ఎంతసేపునా ఒకటే, ఎంతసేపునా రాముడు భీముడు ఇవే తప్ప ఇంకో పని లేదు మీకు. నిన్న మన దాకా ఒక స్లోగన్ వచ్చింది, ఊరికో గుడి కడతామని చెప్పేసి. గుడి కాదని ఆయన బడి కట్టనని చెప్పి మొత్తుకుంటుంటే బండ్ల మీద సోయిపోయి గుళ్ళ మీద మీకు సోయొచ్చు. ఒక గుడి కడితే గుడి ముందు అడుక్కొని తినడానికి 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే ఆ ఊళ్ళో 1000 మంది పిల్లలు, దళిత పిల్లలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ వ్యవస్థలో ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఎవరు మంచిగా వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీరు కల్పిస్తలేరు. వాళ్ళకు 1000 మంది తయారవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. ఒక గుడి కడితే ఒక 100 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. ఒక 10 మంది పురోహితులు తయారవుతారు. అంతే తప్ప దీంట్లో ఏముంది? బిచ్చగాళ్ళ వల్ల ఇంకా దేశం ఇంకా దరిద్రంగా పోతుంది. మేధావుల వల్ల దేశం ఎంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి మీరు. అది చేయకుండా మీరేదో సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు భారీ కొనుగోలు చేశారు, వీళ్ళు కొనుగోలు చేశారని చెప్పి మొత్తం ఎవరి మీద నెపాలు నెట్టేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. మీ నెపాలు కరెక్ట్ కాదు. మీరు చేయాల్సిన పని మీరు చేసి పేదవాళ్ళని, దేశంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు మీరు ఆదుకోవడానికి మీ ప్రయత్నం చేయండి. అదే దిశలోకి వచ్చేస్తే ఇంకో కార్యక్రమం ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఘోరం జరిగిపోయింది. నేను నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అమ్మవారి జాతరలో 3 రోజుల నివేదిక ఇవ్వండి, కుమ్మెర చిన్నారి మృతిపై సంఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలు, బాధ్యులపై చర్యలు తీసుకోండి. డీజీపీకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి. అయితే ఇక్కడ చాలా ఘోరమైన సంఘటన. ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళు, అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ జాతర కార్యక్రమానికి పోతే అక్కడ టికెట్ అడుగుతారు. అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉండరో ఆయన రెడ్డి, ఆయన మొత్తం మంది మార్గంలో మొత్తం కూడా రెడ్డి వాళ్ళు ఉంటారు. ఈ బీసీ చాకలి కులానికి సంబంధించిన మీద వాళ్ళు మీరు 100 రూపాయలు టికెట్ కట్టి లోపలికి పోవాలని అంటే, అరే గుడికి సున్నా నేనే వేసిన నాయన, నేను దీనికి డబ్బులు కట్టమైంది ఆ తల్లి అంటే, నువ్వు సున్నా వేసినావా ఏం వేసినా మాకు తెలియదు, మాకు మాత్రం 100 రూపాయలు ఫీజు కట్టి పోవాల్సిందంటే దాని మీద మాట పెరిగి ఆమె కొడుకు వచ్చి ఆమె కొడుకు ఏదో ఒక మాట అనేసరికి దాని మీద వాళ్ళు పడి మూకుమ్మడి దాడి చేసి ఆ తోపులాడనో లేకపోతే నిజానికి ఆ తల్లి ఏమంటుందంటే, ఆ పిల్ల తల్లి మా అమ్మాయిని కింద పడేసి ఇసిరేసిండ్రు, కింద పడేసి తొక్కేసారు అంటారు. సరే అది తొక్కేసిరా తొక్కేలేదా అనేది అది అక్కడ ఉన్న వాళ్ళే చూస్తారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేనట్టుంది, స్పష్టంగా కనబడతలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక బీసీ కుటుంబం మీద అగ్రవర్ణాల దాడిగా దీన్ని మనం చూడాలి. అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ వచ్చి అక్కడ అర్జునికి ఆయన కారకుడా, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కారకులా? కాదు.
ఇక్కడ ఎక్కడ జరిగిందంటే బీసీ అగ్రవర్ణాలకు జరిగిన ఈ కుమ్ములాట. ఎవరైతే పటేల్ ఉన్నాడో ఆయన సర్పంచ్ ఉన్నాడో వాళ్ళు ఈ మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ చాకల ఎవరైతే ఉన్నారో ఆ పాపని అంటే ఈ తోపులాటలో కింద పడ్డదా లేకపోతే వీళ్ళు ఆరోపించినట్టే కింద ఇసిరేసిన తర్వాత తొక్కివేయబడ్రా అనేది ఒక వైపు అయితే, రెండో వైపు ఆ పాపను తీసుకొని పోయి హాస్పిటల్ వేస్తే 2 రోజుల తర్వాత చనిపోయిందని తెలిసింది. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? ఇంకా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఈ అగ్రవర్ణాల పెత్తనాలు ఇంకెంతకాలం? అంటే ఒక పవిత్రమైన దేవాలయంలో కూడా వీళ్ళ అరాచకాలు ఉన్నాయంటే మరి ప్రభుత్వం కూడా వీళ్ళు నియంత్రించాలి, పోలీస్ యంత్రాంగం కూడా నియంత్రించాలి. దీనికి తోడు మీరు కూడా ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్నారో మీరు కూడా స్వయంగా మీలో మీరు కట్టడి చేసుకోండి. ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించి చాకలు అని చెప్పేసి వాళ్ళని హేళన చేసి గుళ్ళోకి రానియకుండా ఈ విధంగా కూడా హింసించడం కరెక్ట్ కాదు. మరి దీన్ని కూడా ఇమీడియట్గా బీసీ కమిషన్ కానీ లేకపోతే మానవ హక్కుల సంఘం కానీ ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి మరి వాళ్ళ చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి కూడా తగిన న్యాయం జరగాలి. మరి ఇంతకుముందు కూడా చాలామంది పెద్దవాళ్ళు అక్కడికి వెళ్ళారు, మేధావులు అన్ని ప్రజా సంఘాలు వెళ్ళి వాళ్ళు డిమాండ్ చేసేట్టుగా తప్పకుండా ఆ డిమాండ్ని ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకొని ఆ డిమాండ్ నెరవేర్చాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఆ తల్లికి ప్రధానంగా ఆ తల్లికి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రోత్సాహం ఉండేటట్టు ఒక ఉద్యోగం అని ఇచ్చేసి ఆ కుటుంబం అంటే మళ్ళీ ఇలాంటి సంగతులు పునరావృతం కావద్దు. ఎందుకంటే ఇలాంటి ఈ కులాల వివక్షత వలన ఈ సభ్య సమాజం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీస్ యంత్రాంగం కూడా వీటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేల్కొని ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పత్రిక చూసినట్టయితే దొరల పత్రిక చూసినట్టయితే దీంట్లో ఒకటి రాసిండ్రు పోరాటం ఏదో దొరల పత్రిక అనేసరికి టీవీ కూడా భయం అవుతున్నట్టు. సరే, అది కాకుండా కూలిన కుట్రలు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచలు. నిన్నటి వరకు నిరార్థకం మాట ఇప్పుడు వాడుకుంటారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తేటదలో ప్రాజెక్టు మొత్తం పనికిరాదంటూ ఇన్నాళ్ళు దుష్ప్రచారం. బరాజులన్నీ నిరుపయోగమని బదనాయించిన కాంగ్రెస్ కమిషన్లు విజిలెన్స్ విచారణ పేరిట 2 ఏళ్లుగా పబ్బం. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి అని కాదు, ప్రపంచ మేధావులు సైతం కాళేశ్వరం మొత్తం ఒక అంటే మంచి పరిపక్వత లేని డిజైన్తో నిర్మించారని చెప్పి అక్కడ ఉన్న పిల్లర్లు కానీ అక్కడ ఉన్న ఏదైతే కట్టడాలు ఉన్నాయో అవి మొత్తం కూడా అసంబద్ధంగా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా అక్కడ ఆరోపించారు, విమర్శించారు. నాటి 2 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే బాగా ప్రగల్భాలు పలికి దీనికి వీరుని సూర్యుని నేనే అని చెప్పిన కేసీఆర్ నా బ్రెయిన్ అంతా పదును పెట్టినా, నా బ్రెయిన్ మొత్తం ఉడకబెట్టినా, నేనాడ కుర్చీ చేసి కూర్చొని కట్టించిన అని చెప్పిన కాళేశ్వరాన్ని మొత్తం మనం తెలుసు. దాన్ని కొన్ని పిల్లల దగ్గర బీటలు వాళ్ళ విషయం అందరం చూసినాం, స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పుడు మన అంటే నువ్వు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన తర్వాత దాన్ని ఏం వాడొద్దా అంటే 1,00,000 కోట్లు నీ ఇంటి నీ జాగిరి ఆ డబ్బులు ఏమన్నా సరే దాంట్లో తిన్నవేమో తిన్నగాడ తిన్నావు, నీ సంపాదన నీకు అయిపోయింది. అది కానీ ఉన్న దానిని కొంచెం దాన్ని మరమ్మతు చేసుకొని వాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రజల సొమ్ము, అది నీ అబ్బ జాగిరి కాదు, నీ ఇళ్ళ నుంచి పెట్టింది కాదు. మరి ప్రజల సొమ్ముతో కట్టిన దాన్ని మరి కొంత రిపేర్ చేసి కొంతవరకు అని దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, విధంగా ప్రజలకు ఉంటుంది. దాంట్లో ఏదో మరి ఇప్పుడు వాడుకుంటున్నట్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్రాజకీయ పటాపంచలని అంటే దాన్ని కంప్లీట్గా మూసేస్తేనే నీ కడుపు చల్లగా ఉంటుంది అన్నమాట. దానికి ప్రజలకు ఏమి కూడా ఉపయోగించుకోవద్దు. నీ దుష్ట రాజకీయంతో మొత్తం అవినీతి ఎట్లా ఉందంటే హరీష్ రావు దీంట్లో కోట్లు దాదాపు 10-15 వేల కోట్లు సంపాదించుకుంటు దీంట్లో అని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్న నిష్ణార్థులు కానీ మాజీ ఇంజనీర్లు కూడా అక్కడ మొత్తం దాన్ని పర్యవేక్షించి వాళ్ళు పేర్కొన్న అంశాలు అవి. దాన్ని కాంగ్రెస్ మీద బదనాం చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. మొత్తానికి ఏదేమైనా కానీ కాళేశ్వరంలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు మొత్తం గంగపాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సరే, ఇది ఈనాటి వార్తా విశేషాలు. రేపటి మరో వార్తా విశేషాలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే SN టీవీ, మన కోసం మన ఛానల్.